ఇక డీటెయిల్స్ చూస్తే పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయాన్ని పురస్కరించుకొని మన దేశ సైనికులకు సంఘీభావం హైదరాబాద్ ట్యాంక్ బండ్ రోడ్ లో తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు, పలువురు రాజకీయ సినీ ప్రముఖులు పాల్గొన్నారు. భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేశారు. ట్యాంక్ బండ్ వద్ద ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం నుండి ప్రారంభమైన తిరంగా ర్యాలీ సచివాలయం జంక్షన్ మీదుగా సైనిక ట్యాంక్ వరకు కొనసాగింది. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్ లో ఆర్టీసీ సిటీ బస్సులో ప్రయాణించారు. ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మిలతో కలిసి జిల్లా కలెక్టర్ కు ఆయన కారులో వెళ్తున్న ఆయన మార్గమధ్యంలో బస్ ఎక్కారు. ప్రయాణికులతో ముచ్చటించారు. ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా కావాల్సిన సౌకర్యాలు కల్పించడంతో పాటు భవిష్యత్తులో బస్సుల సంఖ్యను పెంచుతామని మంత్రి పొన్నం చెప్పారు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు. హైదరాబాద్ లో తిరిగేందుకు కొత్త బస్సులు భారీ సంఖ్యలో వచ్చాయని, ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటామని పొన్నం ప్రభాకర్ తెలిపారు. గ్రూపులుగా విడిపోతే ఎటువంటి ప్రయోజనం ఉండదని, కలిసికట్టుగా బస్తీని అభివృద్ధి చేసుకోవాలని జీవైఆర్ కాంపౌండ్ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల యువతకు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సూచించారు. బస్తీ వాసుల విజ్ఞప్తి మేరకు అధికారులతో కలిసి సికింద్రాబాద్ లోని జీవైఆర్ కాంపౌండ్ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రాంతాన్ని తలసాని సందర్శించారు. ఈ సందర్భంగా బస్తీ వాసుల నీటి సమస్యలు, లిఫ్ట్లు తదితర సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వాటిని వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇళ్ల కేటాయింపుల్లో కూడా పారదర్శకత్వ పాటించినట్లు చెప్పారు. ఇప్పుడు తన దృష్టికి తీసుకువచ్చిన సమస్యలన్నిటినీ త్వరలోనే పరిష్కరిస్తానని అన్నారు. డ్రగ్స్ నిర్మూలనలో ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమంగా నిలిచిన తెలంగాణకు అరుదైన గౌరవం లభించింది. ప్రపంచంలోని 138 దేశాలతో పోటీపడి తెలంగాణ ప్రథమ స్థానం సాధించడంపై సీఎం రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. వివిధ రంగాల్లో ప్రపంచానికి తెలంగాణ రోల్ మోడల్ గా ఉండాలన్నది తన ఆకాంక్ష అని రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ గొప్ప